Hi, I failed the 30 days challenge, but I'm back again with another challenge reborn through discipline. This is a 4-month challenge where I have to be disciplined to break this me and build a new me. మన పాస్ట్ 30 days ఛాలెంజ్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలే. అండ్ మళ్ళీ 1 month గ్యాప్ తర్వాత యాక్చువల్లీ ఏప్రిల్ మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఐఎమ్ బికమింగ్ వెరీ అన్డిసిప్లైన్ అండ్ వెరీ లేజీ అగైన్ అండ్ ఐఎమ్ నాట్ లైకింగ్ మై సెల్ఫ్. సో ఆ మంత్ స్టార్ట్ చేసినాం, 6 or 7 days చేసినాం, దెన్ ఇట్ ఆల్ గాన్. And now I'm taking this another challenge of 4 months. This is gonna be tough, but I think I have to put all my energy and all thing because I want to do it. ఇట్లా ఉండాలనిపిస్తలే నాకు, ఇట్లా లేజీగా, వితౌట్ ఎనీ డైరెక్షన్, వితౌట్ ఎనీ పర్పస్, వితౌట్ ఎనీథింగ్. నాకు అసలు ఇట్లా ఉండాలనిపించట్లేదు నాకు. అండ్ అలా ఉంది, బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ నథింగ్. అసలు ఏం చేయట్లే. అసలు ఇట్లుండద్దు అని కూడా ఉంది, బట్ నేనేం చేస్తున్నా, ఏం చేయట్లే. సేమ్ ఓల్డ్ షిట్ అగైన్ అండ్ అగైన్. సో నౌ ఐఎమ్ గోనా డాక్యుమెంట్ దీస్ 4 months. కంపల్సరీ చేయాలి ఏదేమైనా. దీస్ 4 months ఐ హ్యావ్ టు షూట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్, అంతే. అండ్ 3 months 1 month ఛాలెంజ్ నేను ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినా అంటే బికాస్ ఆఫ్ మై లేజినెస్ అండ్ బికాస్ ఆఫ్ మై కంఫర్ట్. ఎవరు చేస్తారా అన్నట్టు అయిపోయింది. అండ్ అలా చేసి నాకేమైనా వచ్చిందా అంటే ఏం లేదు. బట్ ఇఫ్ నేను ఆ 30 days ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఉంటే ఐ విల్ బి మనకు ఒక మోటివేషన్ వచ్చేది. అరే అవును కదా, మనం ఇట్లా కూడా వేయచ్చు, ఈ పొటెన్షియల్ కూడా ఉంది కదా మన దాంట్లో అని అనిపిస్తుంది. బట్ ఏడిస్తాం మనం ఛాన్స్ ఇవ్వలే. సో బట్ దిస్ టైమ్ ఈ 4 months ఛాలెంజ్, దిస్ 4 months ఎందుకు ఈ 4 months చూస్ చేసుకున్నా అంటే బికాస్ 3 months పడుతుంది మనకి ఏదన్నా మన హ్యాబిట్లోకి ప్లాన్ చేసుకోవాలంటే, ఇన్కల్కేట్ చేసుకోవాలంటే. సో మనం ఎట్లా మస్తు లేజీ కాబట్టి వీఆర్ టేకింగ్ 4 months. సో దిస్ 4 months తర్వాత వీ విల్ గివ్ ఏ 10 to 15 days బ్రేక్. ఏమన్నా చేసుకోవచ్చు, ఏమన్నా అంటే నాట్ మళ్ళీ లేజీ ఉండిపోవాలన్న అట్లా కాదు. there will be some task that I have to do, but ఆ 15 days అనేది మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అంతే. బట్ ఈ 4 months అనేది we will gonna suffer, we will gonna అట్లా టార్చర్ అనిపిస్తుంది 4 months. అండ్ ఐ వాంట్ టు బి టార్చర్డ్. నన్ను నేను టార్చర్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఈ 4 months అనేది చాలా ఫుల్ ఫ్రస్ట్రేటింగ్గా, సఫరింగ్గా, టార్చరస్గా, అసలు ఏం అర్థం కాకుండా ఫుల్ ఇరిటేటింగ్గా, బికాస్ ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్. ఇప్పుడు నా కంఫర్ట్ నుంచి నేను బయటకు వస్తున్నా అంటే ఇట్ విల్ బి వెరీ టఫ్, చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ స్టెప్ టు కిల్ మై ఓల్డ్ మీ అండ్ బిల్డ్ ఎ న్యూ మీ. సో ఇవన్నీ ఇవన్నీ నాకు తెలుసు. ఐ నో ఐ విల్ బి వెరీ లో సమ్ టైమ్స్. అసలు మోటివేషన్ ఉండదు చేయాలి అని, ఆ మోటివేషన్ కూడా ఉండదు. బట్ ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ దట్ టైం. చూద్దాం ఈ 4 months నన్ను నేను ఎట్లా ట్యాకిల్ చేస్తా, ఎట్లా హ్యాండిల్ చేసుకుంటా అని. మాటలే చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేస్తున్నా, ఆ 30 days ఛాలెంజ్ కూడా ఇలా అనుకునే చేసిన. బట్ వాట్ వీ డిడ్ నథింగ్. అక్కడికే ఎండ్ అయిపోయింది. రికార్డ్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పడం ఈజీ, బట్ ఇన్ ద ప్రాసెస్లో ఉండి ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం అనేది వెరీ టఫ్. అండ్ ఐ హ్యావ్ టు డూ దట్. ఇంకెన్ని రోజులు ఐఎమ్ నాట్ లైకింగ్ మై సెల్ఫ్, చిరాకు వచ్చేస్తుంది నా మీద నాకే. సో
ఆ చిరాకు పోవాలి అంటే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ దిస్ స్టెప్. సో 4 months. అండ్ ఈ 4 monthsకి మనకు కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ వాంట్ లైక్ ఒక మంత్లో కొన్ని స్పెసిఫిక్ రూల్స్ పెట్టుకోవాలి అనుకుంటే దట్ ఐ కెన్ పుట్ ఎనీవే. బట్ ఈ ఫండమెంటల్ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి జిమ్. సో మనం జిమ్ 6 days in a week. ఒక వీక్లో 6 days అనేది పక్కా మనం జిమ్కోవాలి. బట్ ఇన్ కేస్ మనం జిమ్కోవడం పాసిబుల్ కాకపోతే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు ది జిమ్, దెన్ హ్యావ్ టు డూ ఎ 30-minute exercise వేర్ ఎవర్ ఐఎమ్. నేను ఎక్కడున్నా ఆ డే మొత్తంలో ఒక 30 days నా ఎక్సర్సైజ్కి టైం ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. ठीक है. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి డైట్. ఐ హ్యావ్ టు కంప్లీట్ 2800 to 3000 calories ఇన్ అ డే. ఏది ఏమైనా నేను 2800 నుంచి 3000 calories అన్నది కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ నాకు టైం వచ్చేసింది, నైట్ వచ్చేసింది, నేను కంప్లీట్ చేయలేకపోతున్నా, ఐ హ్యావ్ టు ఈట్ ఎనీథింగ్. లైక్ అంటే మరి జంక్ ఫుడ్ తినాలి అని కాదు, ఎనీథింగ్ దట్ హ్యాస్ మోర్ క్యాలరీస్. ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ దాంట్లో మోర్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఐటమ్ నేను తీసేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై టార్గెట్ 2800 to 3000 calories అనేది మనం ఆ డేలో కంప్లీట్ చేసుకోవాలి. ఠీకే. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి మనకి మెడిటేషన్. ఐ హ్యావ్ టు డూ 7 minutes ఆఫ్ మెడిటేషన్. దాని తర్వాత మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎందుకు స్టార్ట్ చేసినామని. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నా పోస్టర్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడికి వచ్చి మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బుక్ రీడింగ్. 10 minutes ఆఫ్ బుక్ రీడింగ్ డైలీ. బుక్ రీడింగ్ ప్లస్ నేను రీడ్ చేసిన పేజెస్ని నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దానికి కొన్ని రూల్స్. సో ఐ హ్యావ్ టు మెయింటైన్ ఒక బుక్, స్మాల్ బుక్ వేర్ ఐ విల్ రీడ్ ఒక బుక్ రీడ్ చేసి దాంట్లో నేను ఏమేం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు నా లైఫ్లో అనేవి దాంట్లో రాయాలి ఆ బుక్లో. సో దట్ ఈస్ అవర్ థర్డ్ టాస్క్. అండ్ ఫోర్త్ టాస్క్. మన ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి 1 skill, 2 hours ఆఫ్ వర్క్ డైలీ. మనము డైలీ ఒక స్కిల్ పైన వర్క్ చేయాలి. అట్లీస్ట్ 2 hours. ఐ హ్యావ్ టు డెడికేట్ మై టైమ్ టు దట్ స్కిల్. ठीक है. ఇది. సో జిమ్, డైట్, మెడిటేషన్, బుక్ రీడింగ్ అండ్ స్కిల్. సో దీస్ ఆర్ ద 5 ఫండమెంటల్ రూల్స్. ఇవి పక్కా చేయాలి. ఏదేమైనా చేయబోని కాలువని, ఏదైనా భూకంపం అన్న రాని, ఏది వచ్చినా ఈ 5 rules అనేవి నేను కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ బయటకు వెళ్తే ఎట్లా అంటే దానికి ఒక 10 minutes అన్నా నేను టైం ఇవ్వాలి అట్లీస్ట్. సో ఇప్పుడు నాకు ఈ మంత్లో నేను ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలి. సో అక్కడ మనం బుక్ రీడింగ్ కలవాలి, మేబీ జిమ్ కోవడం కలవాలి, అండ్ డైట్ ఏమో, అండ్ స్కిల్ మనకు అసలు టైంకే దొరకదు దానికి టైం వేయడానికి. సో ఇన్ దోస్ కేసెస్ ఏం చేయాలి అంటే, ఐ డోంట్ నో సో వాట్ ఐఎమ్ థింకింగ్ దట్ అక్కడికి పోతే మన రూల్స్ అనేది కంప్లీట్ చేసుకోరాదు. సో ఒక డే మిస్ అయితే దాని నెక్స్ట్ డే అస్సలకే మిస్ చేయొద్దు మనం. సో నో 2 days ఇన్ ఏ రో. అంటే ఇప్పుడు నేను ఈరోజు మిస్ చేసిన అనుకో, రేపు అనేది అస్సలకే మిస్ చేయొద్దు అలా. సో ఒక పెళ్ళి అంటే ఒక రోజు ఉంటుంది అనుకో, ద నెక్స్ట్ డే ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 10 minutes. సో రేపు కూడా ఏదన్నా, సో ఈరోజు పెళ్ళి ఉంది, నెక్స్ట్ డే ఏదో బరువుతుంది, సంథింగ్ ఏదో ఉంది, సో ఆ రోజు కూడా నాకు టైం దొరకలేదు. బట్ ఐ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 10 minutes ఫర్ ఈచ్ టాస్క్. లైక్ స్కిల్కి కానీ 10 minutes, జిమ్కి 10 minutes, డైట్ ఐ హ్యావ్ టు కంప్లీట్. ఠీకే. అండ్ బుక్ రీడింగ్ ఏదో ఫోన్లో ఏదో ఆడియో బుక్ వినడము, లైక్ ఏదో ఒక పోడ్కాస్ట్ వినడము, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. మెడిటేషన్ జస్ట్ ఎక్కడున్నా నేను అక్కడ పడుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటే 7 minutes నాకు మెడిటేషన్కి టైం ఇవ్వాలి. సో దోస్ ఆర్ దెమ్ బికాస్ బీయింగ్ కన్సిస్టెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అది నాకు అర్థమవుతుంది. బీయింగ్ కన్సిస్టెంట్ అంటే మనం డైలీ, ఇప్పుడు నాకు ఎట్లా ఉండేదంటే మార్నింగ్ లేచి, ఇప్పుడు నేను ఆటోమేటిక్గా మార్నింగ్ లేవగానే 1 liter ఆఫ్ వాటర్ తాగుతున్నాను. అండ్ ఎట్ మై స్టార్టింగ్ వెన్ ఐ ఇనిషియల్లీ స్టార్టెడ్ టు డ్రింక్ వాటర్ ఆఫ్టర్ ఐ వోక్ అప్, అది
చాలా కొంచెం కష్టం ఉండే. బట్ ఐ పుష్డ్ మై సెల్ఫ్, లైక్ నేను కాన్షియస్గా డైలీ వాటర్ తాగుతుండే లేవగానే. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ నేను లేవగానే వాటర్, అంతే, నేను లేవగానే నాకు వాటర్ ఉండాలి, అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇది ఎట్లా అయింది అంటే బికాస్ ఆఫ్ సమ్ మంత్స్, సమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అట్లా నేను కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ లైక్ పొద్దుగా లేవగానే వాటర్ తాగాలి అని నాకు నేను సెల్ఫ్ కాన్షియస్ అయ్యి నాకు నేను గుర్తు చేసుకున్నాను తాగాలి అని. ఆఫ్టర్ పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్, ఒక టైం వచ్చినాక అది ఆటోమేటిక్గా అయిపోయింది. సో అలానే ఇప్పుడు మనం దట్ ఈస్ బికాస్ ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ హ్యాబిట్స్ అనేవి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే అవి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. అవి అట్లా వెళ్ళిపోవాలి అంటే మనం ప్రతిరోజు దానికి కొంచెమన్నా టైం ఇవ్వాలి మనం. సో దానికోసం దీస్ ఆర్ ద 5 ఫండమెంటల్ రూల్స్ వీ హ్యావ్. అండ్ ఇవి ఏదేమైనా బ్రేక్ చేయొద్దు. అండ్ ఇప్పుడు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి చేయాల్సినవి మనం కొన్ని పెట్టుకున్నాం. అండ్ చేయకూడనివి ఏంటి అంటే నో షార్ట్ స్క్రోలింగ్ ఆర్ రీల్స్ స్క్రోలింగ్. అసలు మనం రీల్స్ అండ్ షార్ట్స్ స్క్రోల్ చేయొద్దు ఈ 4 months. అంటే నేను ఇప్పుడు ఏమన్నా లైక్ అనుకోకుండా ఎప్పుడైనా స్క్రోల్ చేసినా నాకు మైండ్లో అది వచ్చేస్తుంది, లైక్ మనం ఇది రూల్ పెట్టుకున్నాం కదా రీల్స్ అండ్ షార్ట్స్ స్క్రోల్ చేయొద్దు అని. సో ఆ థాట్ నాకు రాగానే ఐ హ్యావ్ టు క్లోజ్ అది. అండ్ నో జంక్ ఫుడ్ తినొద్దు, బికాస్ దట్ విల్ డ్యామేజ్ మన బాడీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నో ఎక్స్క్యూజెస్. ఠీకే, ఐఎమ్ ఎ పర్సన్ దట్ గివ్స్, అంటే రిగ్రెట్ ఫుల్ అవుతా. ఇప్పుడు ఒక పని చేయాలి అనుకొని దాన్ని చేయకుండా ఉంటా అండ్ దాని తర్వాత రిగ్రెట్ అవుతా, అరే చేయలే కదా అని. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ థింగ్. ఠీకే, సో దానికోసం నో ఎక్స్క్యూజెస్. ఇప్పుడు నేను చేయాలి అనుకుంటే అది చేసేసాను. అండ్ ఐ హియర్ ఒక వీడియో చూసిన ఈరోజే దట్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎక్సలెన్స్, నాట్ ఆన్ పీపుల్. లైక్ మనం ఓకే మనకి ఇట్లా ఫ్రెండ్స్ కావాలి, మనకు అందరూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అని అది కాదు ఇప్పుడు మనకు ఉండాల్సింది. వెన్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ కెరియర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఎక్సలెన్స్. వేరే వాళ్ళు ఏమనుకుంటుర్రు, ఏం చేస్తుర్రు అవన్నీ అవసరం లేదు. ఆల్ దిస్ నాలెడ్జ్ వీ హ్యావ్, బట్ వీ డోంట్ ఇంప్లిమెంట్, వీ డోంట్ యాక్ట్, అంతే. నాలెడ్జ్ అంతా నాకు ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అందరికి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ఆల్ పీపుల్ హ్యావ్ ది గ్రేటెస్ట్ నాలెడ్జ్, బట్ దే ఓన్లీ ఫెల్ అబౌట్ ఆన్ టేకింగ్ దట్ యాక్షన్. సో ఈ 4 months వీఆర్ ట్యాక్లింగ్ దట్. ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్, అంతే. ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ అనేది మనం యాక్షన్లో పెట్టకపోతే ఆ నాలెడ్జ్ ఉంది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో దిస్ థింగ్ మైట్ బీ క్రింజ్ ఆర్ ఎనీథింగ్ ఫర్ అదర్ పీపుల్, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. I don't know how to make this look very super what మంచిగా ఎట్లా చేస్తారో నాకు తెలీదు. దిస్ ఈస్ వాట్ ఐ నో, దిస్ ఈస్ వాట్ ఐ సీ, అండ్ ఐఎమ్ డూయింగ్ ఇది నా చేతులు ఉంది, అంతే, అది చేస్తున్నాను. ఐఎమ్ డాక్యుమెంటింగ్ మై సెల్ఫ్. అది ఎట్లున్నా, ఎంత క్రింజ్ ఉన్నా, ఎంత అక్వర్డ్ ఉన్నా, ఎంత అన్కంఫర్టబుల్ ఉన్నా, I have to do it because this is about my life. ఇప్పుడు నాకు ఎప్పుడన్నా రేపు సంథింగ్ ఏదో ఒకటి అయింది అనుకో, అరే వాళ్ళు ఏమనుకుంటుర్రు, వాళ్ళు ఏమని అనుకుంటుర్రు అని నేను ఊకున్నా అనుకో, వాళ్ళు వచ్చి నాకేం హెల్ప్ చేయరు కదా నేను డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు. సో వై ఐ హ్యావ్ టు స్టాప్ మై సెల్ఫ్, వై ఐ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ because of others, and not because of others, because of my mindset. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అంత క్రింజ్ అయిపోతాం, అంత నిబ్బా అయిపోతామని. బట్ దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ బ్రేక్ us అండ్ మేక్ us, అంతే. సో దిస్ is about my whole
challenge. And what is our challenge name again? Challenge name again? This is reborn through discipline. So this is day 0 of reborn through discipline, and I will meet you tomorrow. So from tomorrow our day starts. సో మనం ఎప్పుడు లేస్తాం, ఇది మనం అడ్రస్ చేయాలి. సో వెన్ ఐఎమ్ గోనా వేకప్, ఐఎమ్ థింకింగ్ దట్, సో నేను పెట్టుకున్న 5:30కి లేవాలి అని. బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ వేకప్? మార్నింగ్ ఇట్లా అయిపోతుంది. కొన్ని సార్లు 5:30కి లేవాలనుకున్నాం, బట్ లేవలేకపోతాం. ఇప్పుడు లేవలేను అనుకో నేను. సో ఆ డే అంతా అరే 5:30కి లేవలేరా అట్లా అయిపోతుంది, ఆ డే మొత్తం పోతుంది. సో ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ టీకే నేను 5:30కే లేవాలి, లేస్తాను 1 years అని కాదు. బట్ ఎప్పుడు ఓకే 5:30కి లేస్తే మనకి థింగ్స్ అన్ని స్మూత్ అవుతాయి. ఇన్ కేస్ నేను 5:30కి లేవకపోయినా ఐ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద టాస్క్స్ అంతే. బట్ పెట్టుకోవాలి అని కాబట్టి, అంటే ఇట్లా ఒక టైం పెట్టుకోవాలి లేవడానికి అనుకుంటున్నాం కాబట్టి 5:30 విల్ వేకప్. దాని తర్వాత వి విల్ డూ ఆల్ ద టాస్క్స్. మన డైలీ, ఇప్పుడు నాకు డైలీ ఏమైనా స్ట్రగుల్స్ వచ్చినా, డైలీ నేను ఏమైనా చేయలేకపోయినా, ఐ విల్ అడ్రస్ and I will talk about those things, and I will make sure that I don't repeat the same mistakes again. See, in years same mistakes repeat చేసుకుంటూ వచ్చిన, but from now I don't want to repeat those mistakes again and again. I want to change. So this is about the challenge, and I hope that I will successfully complete this 4 months challenge. And I pray because I know myself. I am very lazy and I'm very procrastinated fellow, that maybe ఈ రోజు నేను ఇంత మాట్లాడి రేపు లేవలేకపోతా, రేపు చెయ్యాలి, ఏం చేస్తుర్రా అని అనుకుంటా ఖచ్చితంగా. బట్ that don't work twice. That is why I'm praying that ప్లీజ్ కొంచెం ఒక సపోర్ట్ రావాలి పైనుంచి, కొంచెం ఒక ఎక్స్టర్నల్ పుష్ అంతే. ఈ 4 months I have to be disciplined, I have to be consistent, and I have to complete the challenge. Okay, reborn through discipline. This is day 0 signing off, and meet you all tomorrow. Bye.